హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చూసారు కదా. ఎక్కడ హుక్కులు కానీ ముడతలు కానీ లేవండి. చాలా నీట్గా అయితే ఉంది. ఫ్రంట్ చెస్ట్ కూడా చక్కగా నిలబడింది. అంటే లూజ్గా ఏలబడకుండా చక్కగా పట్టినట్టుగా బ్రా వేసుకున్నట్టుగా ఉందండి. చెస్ట్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. మరి నేను బ్లౌజ్ కటింగ్ అయితే మీకు ముందు వీడియోలో పెట్టాను. బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మొత్తం వీడియో పెట్టానండి. అలాగే మీకు డాట్ మార్కింగ్ కూడా నేను ప్రతి వీడియోలోనే చూపిస్తున్నాను. నేను ఫ్రంట్ డాట్ మార్కింగ్ చేసుకుంటాం కదా కటింగ్ చేసేటప్పుడు. ఫ్రంట్ డాట్ మార్కింగ్ ప్రకారం మనము స్టిచ్చింగ్ వేసుకోవాలా లేకపోతే మార్పులు ఏమైనా చేయాలా అన్నది మీకు ఈ వీడియోలో క్లియర్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయొద్దు. అలాగే మనకి ఈ క్లాత్ వచ్చేసి సిల్క్ క్లాత్ అండి. జారిపోయి క్లాత్ అన్నమాట. ఇటువంటి క్లాతులు కూడా మనము లైనింగ్ ఎలా జాయింట్ చేసుకోవాలంటే చూసారు కదా, ఉక్సులు పెట్టి తాళ్ళు పెట్టి వైపు నుంచి మనము లైనింగ్ని జాయింట్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి. చూడండి, నేను ఫస్ట్నే ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి వైపు నుంచి అయితే జాయింట్ చేశాను. ఈ విధంగా మనము స్టార్టింగ్ చేసేటప్పుడు ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి వైపు స్టార్టింగ్ చేసామంటే మనకి చుట్టూ కూడా కరెక్ట్గా వస్తుందన్నమాట. లైనింగ్ జాయింట్ చేసుకుంటేనే ఎక్కడ ఉగ్గులు కానీ ముడతలు కానీ రావు. అలాగే మనకి లైనింగ్ అడుగు వైపు పైన బ్లౌజ్ పీస్ ఉండేలాగా చూసుకోవడం మంచిది. ఎందుకంటే ఇది జారిపోయే క్లాత్ కదండి. మనం పైన వైపున ఉంటే సదురుకోవడానికి ఉంటుందన్నమాట. అడుగు వైపున పెట్టేసి పైన లైనింగ్ ఉండగా మనము అతుక్కున్నామంటే అడుగు వైపున క్లాతులు మడతలు పడిపోతున్నా సరే మనకు తెలియదు. కాబట్టి ఇటువంటి సిల్క్ క్లాత్ని మనము అడిగిన లైనింగ్ పైన సిల్క్ క్లాత్ ఉండేలా చూసుకుంటూ ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. అలాగే స్టార్టింగ్ మనం ఉక్సులు పట్టి వైపు నుంచి స్టార్ట్ చేయాలి. నేను అలాగే స్టార్ట్ చేసి ఫ్రంట్ పార్ట్ని అయితే ఈ విధంగా జాయింట్ చేసుకున్నానండి. అలాగే మనము ఒక ఫ్రంట్ పార్ట్ని లైనింగ్తో జాయింట్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేసేసుకోవాలి. అంటే మనకి ఏం చేస్తాం, మనం లైనింగ్ కంటే బ్లౌజ్ పీస్ని చుట్టూ కూడా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేస్తాం కదా, ఆ ఎక్స్ట్రానంతా ఈ విధంగా తీసేసుకోవాలి. అలాగే మనకు ఇంకొక అంటే మరొక పార్ట్ ఉంటుంది కదండి ఫ్రంట్ పార్ట్, మరొక పార్ట్కి కూడా మనము లైనింగ్ జాయింట్ చేసుకునేటప్పుడు మనం ఆల్రెడీ లైనింగ్ జాయింట్ చేసుకున్న పార్ట్కి ఎదురుగా ఇంకొక పార్ట్ని కూడా పెట్టుకుని జాయింట్ చేసుకోవాలి. లేకపోతే రెండు కూడా ఒక వైపు వచ్చేలాగా లైనింగ్ జాయింట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఎదురెదురుగా పెట్టుకుని రెండాటిని కూడా లైనింగ్ జాయింట్ చేసేసుకోవాలండి. ఈ విధంగా లైనింగ్ జాయింట్ చేసేసుకున్న తర్వాత మనకి మార్కింగ్ చేసుకుంటాము కటింగ్ చేసినప్పుడు. అంటే ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకుని ఈ విధంగా కట్ చేసుకుంటాము. ఈ మార్కింగ్ ప్రకారము నేను స్టిచ్చింగ్ వేస్తున్నానా లేకపోతే చిన్న చిన్న మార్పులు చేస్తున్నానో చెప్తానండి. నేను ఫస్ట్ అయితే మెయిన్ డాట్ వెడల్పు మనం ఎంత మార్కింగ్ చేసుకుంటామో అంత వెడల్పుని ఈ విధంగా మడతపెట్టి అయితే వేసేస్తాను. పొడవు కూడా సేమ్ మనం మార్క్ చేసుకునే విధంగానే పొడవు కూడా పెడతానండి. కాకపోతే కొద్దిగా నేను మెలి తిప్పుతానన్నమాట. ఒకసారి చూడండి. ఈ విధంగా మెలి తిప్పడం వల్ల మనకి క్రాస్గా ఉంటుందన్నమాట. చెస్ట్ బాగా నిలబడుతుంది. చూసారు కదా, పొడవు అయితే నేను మార్కింగ్ చేసిన ప్రకారం పొడవు వెడల్పు ఉంచాను. కాకపోతే కొద్దిగా క్రాస్ తిప్పాను. ఈ క్రాస్ను కూడా మనం చంక వైపుకి ఇలా క్రాస్ తిప్పాలన్నమాట. చంక వైపు తిప్పితే మీకు క్రాస్గా వస్తుంది. అలాగే మనం వేసుకున్న మార్కింగ్ అంటే ఈ డాట్కి వేసుకున్న మార్కింగ్ స్ట్రైట్గా ఉంటుంది. కుట్టు మట్టుకి కొద్దిగా క్రాస్గా వేయాలి. అది కూడా ఎలాగో చెప్తాను చూడండి ఒకసారి. మనకి మార్కింగ్కి నేను వేసిన కుట్టికి ఎంత డిఫరెంట్ వచ్చిందో ఒకసారి చూడండి. 1/4 ఇంచ్ డిఫరెంట్ వచ్చింది. ఫ్రంట్ పార్ట్ ఇంకొక పార్ట్ మీద అయితే మీకు ఈ డాట్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేస్తున్నానో మళ్ళీ మార్కింగ్ చేసి చెప్తున్నానండి. అంటే దీని మీద మార్కింగ్ ఉండడం వల్ల మీకు మళ్ళీ మార్కింగ్ చేస్తే అర్థమవుదని ఈ విధంగా మరొక పార్ట్ ఉంటుంది కదా, ఆ పార్ట్కి మెయిన్ డాట్ వెడల్పు పొడవు మార్కింగ్ చేసుకున్నాను. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత నేను కుట్టి ఏ విధంగా వేస్తానన్నది మీకు చెప్తానండి. చూడండి ఒకసారి క్రాస్ తిప్పుతున్నాను. ఉక్సులు పెట్టి వైపు బాగానే కిందకి మెలి తిప్పాను. ఒకసారి చూడండి. ఈ విధంగా మెలి తిప్పి క్రాస్గా కుట్టి వేయాలన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే మనకి షాలర్ మధ్యకి డాట్ నిలబడుతుంది. అలాగే చెస్ట్ కూడా బాగా నిలబడుతుంది. మనకి ఇప్పుడు నేను వేసిన కుట్టికి మనం చేసుకునే మార్కింగ్కి తేడా ఏంటంటే ఇప్పుడు మనము మార్కింగ్ ఇలాగా స్ట్రైట్గా వేస్తాము. నేను వేసిన కుట్టు చూడండి ఒకసారి ఏ విధంగా వస్తుంది అన్నమాట. కొద్దిగా వంపు వస్తుంది. వెడల్పు మారదు, పొడవు మారదు, మధ్యలో కొద్దిగా లైట్గా వంపు వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే చెస్ట్ మనకి క్రాస్గా నిలబడుతుంది. మరి సూదిగా రాదనమాట. మనకి డాట్లు మరీ సూదిగా వచ్చేస్తే ఏమవుతుందంటే కొంచెం పిక్కలాగా ఉంటుందండి చెస్ట్కి మధ్యకి. అలా పిక్కలా రాకుండా అందంగా వస్తుందన్నమాట. ఒకసారి చూడండి. నేను ముందు కుట్టిన డాట్ కూడా మనం చేసుకున్న మార్కింగ్ కంటే కొద్దిగా వంపు వచ్చింది. ఒకసారి చూడండి. ఈ వంపు వస్తుందన్నమాట. ఈ వంపు వల్ల ఏమవుతుందంటే మనకి చెస్ట్ రౌండ్ షేప్లో ఉంటుంది. అలాగే మనకి ఇటువంటి సిల్క్ క్లాత్లకి డాట్లు కుట్టేటప్పుడు ఏమవుతుందంటే అడుగు వైపు సిల్క్ క్లాత్ డాట్లో కలదు. అటువంటప్పుడు మనం డాట్ మధ్యకి ఒక కుట్టు వేసేసుకోవాలి. ఒక కుట్టు లూజు కుట్టు వేసేసుకున్న తర్వాత డాట్ స్టిచ్చింగ్ చేయండి. అప్పుడు మీకు అడుగు వైపున క్లాత్ కూడా ఈ డాట్లోకి వెళుతుందండి.
ఇది కొద్దిగా కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళకి ఈ ప్రాబ్లం వస్తుంది. కొద్దిగా అలవాటు అవి కొద్ది మనము ఎటువంటి క్లాత్లైనా సరే ఈ విధంగా కుట్టు వేసేసుకోవచ్చు. కొత్తగా వాళ్ళకి మట్టుకి సిల్క్ క్లాత్ కూడా లోపలికి వెళ్ళేలాగా ఉండడం కోసం మనము మధ్యకి మధ్యకి ఒక కుట్టు వేసుకున్న తర్వాత డాట్ని డబుల్ పోలి ఇలాగ మడత పెట్టుకుని కుట్టు వేసుకోవాలి. అలాగే ఒకసారి చూడండి, ఉక్సులు పెట్టి వైపు డాట్ని నేను మనం చేసుకున్న మార్కింగ్ ప్రకారము వెడల్పు పొడవు పెట్టాను. ఇక్కడ కూడా క్రాస్ తిప్పుతాను చూడండి. కింద వైపు భాగాన్ని పైకి క్రాస్ తిప్పుతున్నాను, కింద వైపు భాగాన్ని షోల్డర్ వైపుకి క్రాస్ తిప్పుతున్నాను. ఈ విధంగా తిప్పడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ మనకి చివరి వైపు అండి, డాట్ చివరి వైపు మార్కింగ్ మారుతుంది కానీ పొడవు వెడల్పు సేమ్ అండి. ఒకసారి చూడండి, చూసారా నేను పైకి అంటే షోల్డర్ వైపుకి మెల్లి తిప్పాను కాబట్టి కిందకి వెళ్ళిందన్నమాట. డాట్ చివరి కొన కిందకి వెళ్ళింది, చూసారు కదా మార్పు వచ్చింది. దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఉక్సులు పట్టి దగ్గర మెయిన్ డాట్ దగ్గర గ్యాప్ ఎంతో రాదన్నమాట. కానీ మనం మార్కింగ్ ప్రకారం కుట్టుకుంటా పోతే గ్యాప్ వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకు ఇలా తేడా వస్తుంది అంటే ఇది క్రాస్ కటింగ్ కదండి, ఈ విధంగా తేడా వచ్చేస్తూ ఉంటుంది. మనం చేసుకున్న మార్కింగ్ ప్రకారం కుట్టు వేద్దారంటప్పటికి మిషన్ మీదకి పెట్టేటప్పటికి క్లాత్ వేరేగా వెళ్ళిపోతుంది అన్నమాట. అందుకనేసి మనం ఇలాంటి చిన్న చిన్న మార్పులు చేయాలి. అలాగే చంక దగ్గర డాట్ కూడా మనం చేసుకున్న మార్కింగ్ ప్రకారం మడత పెట్టేసుకోవచ్చు. పొడవు కూడా సేమ్ పెట్టచ్చు. కాకపోతే ఇక్కడ కూడా మీరు చిన్న మార్పు చేయాలి. ఒకసారి చూడండి, మెయిన్ డాట్ ఉంటుంది కదా, ఈ మెయిన్ డాట్ని అలాగే ఈ చంక దగ్గర డాట్ ఒకే లైన్ మీద రావాలి. ఈ లైన్ ప్రకారం నేను మడత పెట్టుకుంటే చంక దగ్గర డాట్ మార్కింగ్ మారిపోయింది, చూసారా. మనకు మార్కింగ్తో పని లేదండి, డాట్ స్టిచ్చింగ్ మట్టుకి నేను చెప్పినట్టుగా చేయాలి. మార్కింగ్ మారినా పర్లేదు కానీ ఈ మెయిన్ డాట్ చంక దగ్గర డాట్ ఒకే లైన్ మీద ఒకదాన్ని ఒకటి ఎదురుగా చూసుకున్నట్టుగా ఉండాలి. కానీ పొడవు వెడల్పు మట్టుకి నేను చేసిన మార్కింగ్ ప్రకారం పెట్టుకోవాలి. కుట్టేటప్పుడు మట్టుకి ఇలాంటి చిన్న చిన్న మార్పులు చేయాలి. ఒకసారి చూడండి, ఈ డాట్ ఉంటుంది కదా, కొంచెం ఇది కూడా కొద్దిగా పక్కకు జరిగింది. పొడవు వెడల్పు మాత్రము మనం చేసుకున్న మార్కింగ్ ప్రకారమే వస్తుంది, కాకపోతే పక్కకు జరిగిందన్నమాట. అదన్నా ఎందుకు జరిగిందంటే మనకి మెయిన్ డాటు చంక దగ్గర డాటు ఒకే లైన్ మీద రావాలి కాబట్టి ఈ విధంగా చిన్న మార్పు చేస్తున్నాను. మీకు ఒక డౌట్ రావచ్చు, మీరు చెప్పిన మార్కింగ్ ప్రకారము కుట్టకపోతే 3 డాట్ల మధ్యన దూరం ఒకలా ఉండాలని చెప్పారు కదా, మరి డాట్ల మధ్య దూరం తేడా వస్తుంది కదా అని మీకు డౌట్ రావచ్చు. కానీ మనకు డాట్ల మధ్యన దూరం కంట మనకి డాట్లు కూడా కరెక్ట్గా నిలబడాలి. షేప్ బాగా నిలబడాలంటే ఈ విధంగా కూడా చూసుకోవాలి. అంటే మనకి మెయిన్ డాట్ చంక దగ్గర డాట్ ఇలా పట్టుకుంటే ఒకే లైన్ మీద రావాలన్నమాట. ఇలా వస్తేనే మనకి బాగా నిలబడుతుంది చెస్ట్. మనకి కొద్దిగా దూరం పెరిగినా తగ్గినా వచ్చిన నష్టమేమి ఉండదు, కానీ ఈ డాట్ల మట్టుకు ఎదురెదురుగా రాకపోతే చెస్ట్ బాగా నిలబడదండి. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. నేను ప్రతి వీడియోలోని ఫ్రంట్ కటింగు అలాగే డాట్ మార్కింగ్ చెప్తున్నాను. స్టిచ్చింగ్లో కూడా మీకు తేడా వస్తే మరి అవి సరిగ్గా రావు కదా అన్న ఉద్దేశంతో ఈరోజు ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అయితే చెప్పానండి. ఇలా కూడా ట్రై చేయండి, మీకు బాగా రావచ్చు. కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళకి ఫస్ట్లో ఫ్రంట్ నప్పడానికి కొద్దిగా టైం పడుతుందండి. కానీ మీరు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ కుట్టడం వల్ల మీకు ఫ్రంట్ కూడా త్వరగానే సెట్ అయిపోతుందన్నమాట. అలాగే మనము ఇంకొక బ్లౌజ్ పార్ట్ ఉంటుంది కదా, దానికి కూడా నేను సేమ్ ఇందాక ముందు కుట్టినట్టుగా చూసారు కదా, మనం చేసుకున్న మార్కింగ్ కంటే పక్కకే వచ్చింది. కొద్దిగా మెల్లి తిప్పుతానండి. కొద్దిగా ఈ విధంగా చూసుకోవాలి. అంటే మనకి ఉక్సులు పట్టి దగ్గర మెయిన్ డాట్ దగ్గర దూరం బాగా పెరిగిపోకుండా చూసుకోవాలి. అలాగే చంక దగ్గర డాటు మెయిన్ డాటు ఒకే లైన్ మీద వచ్చేలా చూసుకోవాలి. ఈ విధంగా చూసుకుని స్టిచ్చింగ్ వేయాలి. అలాగే మనకి కప్పు సైజు మెయిన్ డాట్ మీద ఆధారపడి ఉంటుందండి. అంటే మనకి మెయిన్ డాట్ వెడల్పు ఎక్కువ పెట్టుకుంటే కప్పు సైజు పెరుగుతుందండి. మెయిన్ డాట్ వెడల్పు తగ్గించుకుంటే కప్పు సైజు తగ్గుతుంది. మనకి ఫ్రంట్ లూజ్గా ఉందన్న వాళ్ళకి మనం ఫ్రంట్ పాటు మెయిన్ డాట్ ఉంటుంది కదండి, మెయిన్ డాట్ వెడల్పు తగ్గించాలి. అలా కాకుండా కొంతమంది కప్పు పట్టేస్తుంది, చెస్ట్ పట్టేస్తుంది అన్న వాళ్ళకి ఈ మెయిన్ డాట్ వెడల్పు పెంచుకోవాలన్నమాట. ఎక్కువ కాదండి, పావించి మాత్రమే తగ్గించాలి. అలాంటి మార్పులు చేస్తే మనకి ఫ్రంట్ బాగా సెట్ అవుతుందండి.